ఎప్పుడైనా చెట్లలో ఉంటుండే. ఇట్లా ఉంటుండే. ఆయన ఎప్పుడంటే సార్ రేపు మనకు మీటింగ్ ఉంది మీరు రావాలా, టైం తీసుకొని ఇట్లా చెప్తుండే. ఆయన ఫోన్ చేసినప్పుడు అలా తిట్టుకుంటుండే. అంతకుముందు మా రాజోజి రాజుని తిడుతుండే, తర్వాత ఈ రాజ్ కుమార్ సార్‌ని తిడుతుండే. ఇక ఊకే ఎంబడి పడుతుండు. ప్రొద్దున, రాత్రికి, సాయంత్రం ఎప్పుడు దొరికితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు. నీ ఒకసారి పోయొద్దాం లొల్లి పోతదని మీటింగ్‌కి వచ్చిన. అక్కడ మీటింగ్‌లో ఏం అర్థం కాలే. వెనకాల కూర్చున్నా. వెనకాల కూర్చొని ఫోన్ చూసుకుంటూ టైమ్ పాస్ చేసి వచ్చిన. అక్కడ ఏం అర్థం కాలే. ప్రొడక్ట్స్ మంచిగుంటాయని ఒకటి అర్థమైంది. మంచిగున్నాయి గదా! ఇట్లా నచ్చి షాప్‌లో మెటికెళ్ళికే ఏదైనా అవసరమైతే మెటికెళ్ళి వచ్చి కొనుక్కోవాలి కాబట్టి, అక్కడ కొనేది ఏదో ఇక్కడ కొందాం. మంచిగున్నాయంటున్నారు, ఆర్గానిక్ అంటుర్రు గదా! ఆరోగ్యం ఉంటది. మళ్ళీ సార్ కాల్ చేసి "వానికి చాలా తేడా ఉంది. సూపర్ ఉన్నాయి ప్రొడక్ట్స్ నచ్చినాయి సార్" అని. నచ్చితే మరి నీకు నచ్చింది కాబట్టి ఇతరులకు చెప్పొచ్చు గదా! చెప్తూ మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఇట్లా ఇట్లా ఉంటది. అని అట్లా చాలా రోజులు వెంటబడ్డాడు. వెంటబడ్డప్పుడల్లా వీళ్ళని తిట్టుకుంటూ ఉండి ఈ సారు మళ్ళీ పవన్ సార్‌ని పరిచయం చేసిండు. పవన్ సారు పరిచయం అయిన తర్వాత ఇగో మన ప్లాను అని సార్‌ని పరిచయం చేసినప్పుడు సార్ గూడా కొద్ది రోజులు కాల్ చేస్తుండే. ఇగో మనం పలానా మీటింగ్‌కి పోవాలా, ఇగో విజయవాడలో బూట్ క్యాంప్ ఉన్నది అన్నప్పుడల్లా నేను తిట్టుకుంటుండే. ఏంటంటే బూట్ క్యాంపా? బూట్ క్యాంప్ అంటే ఎన్ని రోజులు పోవుడు? 3 రోజులు పోవుడు. 3 రోజులు పోవుడనంటే 3 అక్కడ పోవుడు, అచ్చుడు 2 రోజులు టైం, 5 రోజులు టైం పోతది. 5 రోజులంటే నేను సంపాదించే సంపాదన లోపల నాకు రోజు 300, 400, 500 దొరికి ఈ ఆదాయం పోతదని, ఈ చిన్న ఆదాయంకి అంటుకొనున్నా కాబట్టి, ఇది పోతదని బాగా ఫీల్ అయితుంటి. బాధపడుతుంటి. ఇది మాతోటి కాదంటుంటి. ఆ సార్‌ని గూడా అనుకుంటుంటి, సార్ మీకంటే మంచిగున్నారు. అన్నున్నాయి గాబట్టి ఏడికంటే ఆడికి పోదామంటారు. నాకు ఈడ పోతే మరి పుట్టగడగ ఈడ అని ఈ టైప్‌లో మాట్లాడుతుంటి. అదే ఆ టైం లోపల ఒకసారి ఒక బూట్ క్యాంప్‌కి పవన్ సార్ ఏమన్నారంటే, అది ఎప్పటికి గుర్తున్నది. నువ్వు ఈ బూట్ క్యాంప్‌కి రా. టికెట్ నీదే పెట్టుకో. నీ డబ్బులే పెట్టుకో. నువ్వక్కడికచ్చిన తర్వాత ఇది నచ్చలేదంటే నీ టికెట్ డబ్బులు, నీ 5 రోజుల ఖర్చు గూడా నేనే భరిస్తా. నీకది నీకవసరమని అక్కడికి పిలుస్తున్నాము. నీకవసరం లేదు అంటే అక్కడికెయిన తర్వాత నీకది అర్థం కాకపోతే వదిలేస్తా. నీకు నచ్చలేదు అనంటే, నీ మొత్తం ఖర్చులు నేనే భరిస్తా అని సారు అన్నాడు. అంటే ఖచ్చితంగా ఇస్తారా సార్ అంటే, ఖచ్చితంగా ఇస్తా అంటే, మీటింగ్ మీదనో, నా లైఫ్ మీదనో ఇష్టపడి రాలే. నచ్చకపోతే నచ్చలేదంటే నా ఖర్చులైతే ఇస్తాడు గదా! అని అట్లొచ్చిన. అట్లొచ్చిన తర్వాత అక్కడ బూట్ క్యాంప్‌లో చూస్తే చాలా రకాల వ్యక్తులు మంచి మంచి ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు అనిపించినప్పుడు, వాళ్ళని చూసి నన్ను చూసుకుంటే వాళ్ళకు నాకు తేడా ఏమున్నది? వాళ్ళు మనుషులే, నేను మనిషినే. మరి నేను గూడా గిదే విధంగా చెప్తే మంచిదే గదా! మంచిది జెప్తే డబ్బులొస్తున్నప్పుడు నేనెందుకు చేయకూడదు? మరి ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న స్టేజ్ వాళ్ళు కార్‌లలో తిరుగుతున్నారు. ఇదంతా నిజమే అని అర్థమైంది. అర్థమైన తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత నేనేం చేయాలా సార్ అంటే, ఫస్ట్ నీ డ్రెస్ చేంజ్ చెయి అన్నాడు. ఫస్టు నీ డ్రెస్ కోడ్ చేంజ్ కావాలా. నువ్వు ఈ కలర్ షర్ట్‌లు అవి ఇవి వేసుకోకు. వైట్ షర్టు ఏసుకోవడం ప్రారంభం చెయ్యి అంటే, వైట్ షర్టు, బ్లాక్ ప్యాంట్ ఫస్ట్ చెప్పింది. వెంటనే ఆ డ్రెస్ కోడ్ మార్చేసిన, డైరెక్టర్ ఆయన. తర్వాత ఆ వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటే కాకుండా మళ్ళీ ఇంకోటి చెప్పిండు. షూ కంపల్సరీ ఉండాలా. నువ్వు బిజినెస్ మ్యాన్‌వి. బిజినెస్ లాగా ఉండాలని చెప్పిండు. అప్పుడు షూ గూడా అంటే ఎప్పుడు షూ ఏసుకోలేదు. చెట్లల్లకి పోయేటోడికి షూ అవసరం లేదు. అప్పుడు సార్ షూ ఏసుకోమనంటే కొంచెం సిగ్గనిపిస్తుండే. ఆ షూ ఏసుకుంటే ఊర్లోంచి ఎళ్ళంగా స్పీడ్ ఎళ్ళిపోతుంటి. స్పీడ్ ఎళ్ళిపోయి ఊరు దాటిన తర్వాత ఫ్రీ అయితుండే. అప్పుడు ఊరు దాటాక ఊపిరి పట్టుకొని అట్లా వస్తుంటి. అంటే ఎప్పుడు వేయలే. టక్ వేయలేదు. ఈ షూ వేయలేదు కాబట్టి అట్లా సిట్యుయేషన్ ఉండే. ఎప్పుడైతే నా డ్రెస్ కోడ్ చేంజ్ అయిన కొద్దీ నా బిజినెస్ కూడా చేంజ్ అయింది. అట్లా మంచిగా జరుగుతున్న తరుణం లోపల సిల్వర్ కాకుండానే డైరెక్ట్ గోల్డ్ డైరెక్టర్ అయినా. ఒకటే మంత్‌లో ఇద్దరు నా పిన్ బ్రేక్స్ చేసిర్రు కాబట్టి నేను డైరెక్ట్ గోల్డ్ డైరెక్టర్‌కెళ్ళిపోయినా. తర్వాత స్టార్ అయినా. స్టార్ అయిన తర్వాత మంచిగా బిజినెస్ జరుగుతున్న సమయం లోపల ఒక కరోనా లాంటి ఒక కరోనా మనకు లాక్‌డౌన్‌లో వైరస్ వచ్చింది గదా! వైరస్ కారణంగా లాక్‌డౌన్ వచ్చింది కాబట్టి, ఆ లాక్‌డౌన్ టైం లోపలనే అంతకంటే ఈ కరోనా వైరస్ కంటే డేంజర్ వైరస్ ఒకటి స్టార్ట్ అయింది. అది ఏం చేసిందంటే, దాంట్లో కొద్దిమంది నా పైన ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఏం చేసిర్రంటే, ఆ బిజినెస్‌కు
వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత నన్ను గూడా చాలా సార్లు చెప్పిండ్రు. చెప్తే నా కంపెనీ నేనైతే ఇప్పుడు చేసే కంపెనీ ప్రొడక్ట్స్ బాగున్నాయి. డబ్బుల విషయం వేరు. కానీ ఎంతో మందికి హెల్త్ రిజల్ట్స్ ఏదైతే మనము కొంతమంది హెల్త్ రిజల్ట్స్ తోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంతమందికి ఇప్పించినాము. వాళ్ళు ఎక్సలెంట్‌గా రిజల్ట్స్ ఉన్నాయి. వాళ్ళెప్పుడు మనం కలిసినా గాని గుర్తు చేస్తున్నారు, జ్ఞాపకం చేస్తున్నారు. "నువ్వు మంచిగా నాకు ఈ బాధ నుండి తప్పించినావు. మంచి ప్రొడక్ట్స్ చెప్పి" అని వాళ్ళు అంటుర్రు కాబట్టి, ఇంత మంచి ప్రొడక్ట్ ఉండంగా మళ్ళా వేరే దానికి ఏమవసరం. నాది బాగాలేకపోతే వస్తుంటి కావచ్చు. కానీ ఇక్కడ అంతా బాగుంది కాబట్టి సారీ నేను రాలేను అని చాలా చెప్పాను. చెప్తే వాళ్ళేం చేసిర్రంటే ఆ లాక్‌డౌన్ టైమ్ లోపల మనము బయట ఫీల్డ్ వర్క్ ఎళ్ళేది లేదు కాబట్టి అప్పుడేం చేశానంటే కంప్లీట్‌గా చెట్లలోనే ఉన్నా. అప్పుడు చెట్లు గీస్తున్నా నేను. ఆ చెట్లు గీసే టైంలో నా దగ్గరికి కళ్ళు తాగడానికి వస్తుంట్రు వాళ్ళందరూ గూడా. వస్తుంట్రి వచ్చి ఏం చేసిర్రంటే నా చుట్టూ ఉన్న టీమ్‌ను మొత్తం గూడా కొలాప్స్ చేసేసిర్రు. అది నాకు తెలవదు. అప్పుడు మనము ఫీల్డ్ వర్క్ ఎళ్ళట్లేదు, మీటింగ్స్ చేయట్లేదు, కలవట్లేదు కాబట్టి ఆ టైం లోపల మొత్తం ఏమైపోయిందంటే కొద్ది రోజులకి ఈ లాక్‌డౌన్ ఫ్రీ అయిపోయిన తర్వాత కొద్దిగా అందరం బయటకెళ్ళే సమయం లోపల బిజినెస్ చూస్తే మొత్తం డల్‌గా కనిపిస్తున్నది. ఎవరు ఫోను చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. ఆహ్, అప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. ఏంటంటే ఆళ్ళందరిని కూడా మరి తర్వాత తెలిసింది ఏంటి అనంటే, మేమందరం వేరే కంపెనీకెళ్ళిపోయినాం. ఇక్కడ సక్సెస్ కాము. కాబట్టి మేమిక్కడ వేరే దాంట్లో ఈజీగా సక్సెస్ కావచ్చు అని అందరూ కూడా ఎళ్ళిపోయినామని అక్కడక్కడ కొన్ని మాటలు వినపడేసరికి ఆహ్, అప్పుడు మా అప్లయన్స్ రాజ్ కుమార్ తర్వాత పవన్ సార్ తోటి కలిసిన తర్వాత, "సార్ మరి ఇట్లా అందరూ గూడా టీమ్ అంతా గూడా ఎళ్ళిపోయింది. ఏంటిది ఇది" అనంటే, "ఎళ్ళిపోయినోళ్ళందరూ తిరిగొస్తారు. ఇక్కడ కంపెనీలు ఇండియాలో ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లంటూ లేవు. ఒక స్టాండర్డ్ కంపెనీ లేదు. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటియి లేవు. మన కంపెనీ అన్ని రకాల స్టాండర్డ్‌గుంది. నువ్వేం ఫికర్ చేయకు. వాళ్ళు మళ్ళీ తిరిగొస్తారని" వాళ్ళు కూల్‌గా జెప్పిర్రు. నాకేమో భయంగా ఉన్నది. ఉన్న టీమ్ అంతా జమ చేసుకున్నా వాళ్ళందరూ ఎళ్ళిపోయిండ్రని నాకు భయం ఉన్నది. వాళ్ళు కూల్‌గానే సమాధానం జెప్పిర్రు. వీళ్ళేంది కూల్‌గా సమాధానం జెప్తుండ్రు. ఇదంతా టీమ్ అంతా ఎళ్ళిపోయింది. మరి ఏం చేద్దాం ఏం కథ అనంటే, ఏం చేస్తాం వెళ్ళిపోయినోడినైతే ఒకటికి 2 సార్లు కొద్దిమందికి మెయిన్ వాళ్ళకి చెప్పి చూసినాం. కొద్దిమంది వినలేరు. కొద్దిమంది విని మళ్ళీ వచ్చేసిర్రు. అట్లా టీమ్ అంతా కొలాప్స్ అయింది. కొలాప్స్ అయిన తర్వాత ఆ టైం లోపల ఎట్లాంటి ఇబ్బందంటే అప్పటికి నేను స్టార్ డైరెక్టర్ అయ్యి కార్ కూడా తీసుకున్నా. 8,00,000 వర్త్ గ్రాండ్ నియోస్ ఐ10 కార్ తీసుకున్నా. ఆ కార్ గురించి ఇప్పుడే మా రాజ్ కుమార్ సార్ కూడా చెప్పిండు. ఆ కార్ తీసుకునేటప్పటికి నాకు రాదు. డ్రైవింగ్ రాదు. కారు ఇనాగ్రేషన్ అయిపోయింది. అందరొచ్చిర్రు, విష్ జేసిర్రు, అందరెళ్ళిపోయిండ్రు. కారు, నేను మిగిలినాం. అందరూ వెళ్ళిపోయిండ్రు. కారు నేనక్కడ ఇద్దరమే ఉన్నాం. ఈ కార్‌ని ఇంటికి తీసుకపోవాలా షోరూమ్ నుంచి ఎట్లా? అనంటే అందరూ ఎక్కడికో వెళ్ళిపోయి మా అప్లయన్స్ కూడా అందరూ బిజీ ఉన్నారు కాబట్టి అందరూ ఎళ్ళిపోయిండ్రు. రాజ్ కుమార్ సార్‌కి ఫోన్ చేసినా, రాజ్ కుమార్ సార్ ఎక్కడున్నారు? నీకు వేరే నేనిట్లా పలానా పని మీద వెళ్తున్నా మరి ఇట్లా బిజీ ఉన్నా అంటే, లేదు. ఇగో కారు నేను ఇక్కడనే ఉన్నాం. ఈ కార్ ఎట్లా తీసుకపోవడో తెలవదు. లేదంటే ఇగ నాకు బండి కూడా లేదిప్పుడు. నేను నడుచుకుంటూ ఇంటికెళ్ళాల్సుంటది. మరి ఎట్లా అంటే, మెల్లిమెల్లిగా నడుపు ఏమైతది అన్నాను. ఏముంటది ఏం దేవుడు కాదు. అది కొత్త కారు. అది నేను నడపడం కొత్త కాబట్టి నాతోటి కాదంటే మళ్ళీ సారే సార్ బైక్ నేను తీసుకొని, సార్ కార్ తీసుకొని ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టిండు. పెట్టిన తర్వాత ఎట్లా తీయాలనో తెలవది. ఎట్లా తీయాలనో తెలవది. అట్లాంటి పరిస్థితిలోంచి ఈ రోజున ఓన్‌గా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ అంటే నిజంగా ఫ్రెండ్స్ ఏంటంటే, నా లైఫ్‌లో ఎప్పుడు గూడా నేను బైక్‌ని ఊహించలే. బైక్ కొనడానికి నేను చేస్తున్న పని లోపల 19 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అందరూ తిట్టితే బైక్ కొనుక్కున్నా. సెకండ్ హ్యాండ్ బైక్. అది ఇప్పటికి అట్లాగే ఉంది. ఆ సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కున్నా. అంతకంటే స్తోమత లేదు గాబట్టి. తర్వాత ఎప్పుడైతే నేను ఈ బిజినెస్‌లో 2 సంవత్సరాలు ఇక్కడ కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తే, నేను కార్ తీసుకున్న కంపెనీ ద్వారా. కార్ తీసుకున్న టీమ్ అనేది ఆ టైం లోపలనే కరోనా టైం లోపల కొంచెం ఇబ్బందయింది గాబట్టి, టీమ్ కొంచెం డిమ్ అయింది గాబట్టి, టీమ్‌ని లేపుకోవాలా. జీరో అయిపోయింది ఇన్‌కమ్. ఒక 50,000 ఇన్‌కమ్, 52,000, 53,000 సంపాదిస్తున్న ఇన్‌కమ్ ఏమైపోయిందంటే, ఏకదం టీమంతా పడిపోయేసరికి 5,000కొచ్చింది. ఇక్కడెవరైనా అంత ఇన్‌కమ్ వచ్చే వాళ్ళు ఒక 5,000కి పడిపోతే ఈ బిజినెస్‌ను పట్టుకొని ఉంటారా? దాదాపుగా ఎవ్వరు గూడా ఉండరు. కానీ ఇక్కడ నా అప్లయన్స్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి, అప్లయన్స్ నా వెంబడున్నారు. నో ప్రాబ్లమ్. మీరు కంపల్సరీ మళ్ళీ టీమ్‌ని లేపగలరు అనేటువంటి నమ్మకాన్ని నాకు కలిగించిర్రు. కానీ నేను ఆ మధ్యలో ఏమైపోయిందంటే, నేను గూడా డిప్రెషన్‌కి లోనైపోయి ఆ టైం లోపల ఇంటి నుండి బయటకెళ్ళే పరిస్థితి లేదు. చెట్లల్లకి పోలేను. తర్వాత కనీసం బిజినెస్‌కి గూడా వెళ్ళలేను. అటువంటి సిట్యుయేషన్‌లో ఉన్న నాకి
ఎప్పటికప్పుడు నా ప్లాన్స్ గుర్తు చేస్తారు. వీళ్ళనెప్పుడు గూడా నేను ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటా. ఒకప్పుడు తిడుతుంటి వీళ్ళని. ఆహ్, మా రాజ్ కుమార్ సార్‌ని గాని, పవన్ సార్‌ని గాని అంటే వాళ్ళని ముందర తిట్టబోతుంటి. లోపల తిట్టుకుంటుంటి. ఇట్లా అందరూ గూడా దాదాపుగా ప్రతి ఒక్క వ్యక్తి చేస్తుంటాడు. నేను గూడా చేసినా కానీ ఇప్పుడు ప్రతిరోజు వీళ్ళకు నమస్కారం చేస్తా. చందు సార్ ఉన్నారు. జిల్లా శ్రీనివాస్ సార్ ఉన్నారు. వీళ్ళందరూ గూడా ఆహ్, నాకా టైం లోపల నేను డిమ్‌గా ఉన్న టైం లోపల ఆహ్, వాళ్ళు ఎప్పటికప్పుడు ఫోన్‌లు చేసుకుంటూ మాట్లాడుతుంటారు. "ఎక్కడున్నావు? ఎక్కడున్నావు?" అంటే, "ఇంట్లో ఉన్నా." "ఇంట్లో ఏం చేస్తున్నావు? ఇంట్లో ఏం చేస్తున్నావు? ఇంట్లో ఏం చేస్తున్నావు?" అనంటే, ఏం జేయాలనో, ఎటు పోవాలనో అర్థమైతలేదు. కాబట్టి ఇంట్లోనే ఉంటున్నా. రోజు రెడీ కావాలా పోదామని మళ్ళా నాకు నేనే ఇగ ఈడు పోయిండు, ఆడు పోయిండు ఇగ మనతోటి ఏది కాదనని అందరు పోయిండ్రు కాబట్టి ఇంకేం లేదని ఇంట్లోనే ఉండిపోతుంటి. అట్లా ఉన్న టైం లోపల వీళ్ళు మళ్ళీ నాకు చెప్పి కొత్త కొత్త ప్లాన్స్ చెప్పి "నువ్వేం చెయ్యి డెప్త్ డ్రైవ్ చెయ్యి. అంటే ఇక్కడ టీమ్ ఉంది. ఈ టీమ్‌లో వాళ్ళు పోయిండ్రు కావచ్చు. కానీ మళ్ళీ తిరిగొచ్చే అవకాశాలుంటాయి. కానీ ఎప్పుడైతే ఇక్కడ బిజినెస్ అనేది కింద జరిగితే మళ్ళీ వాళ్ళు తిరిగొస్తారు. నువ్వు డెప్త్ డ్రైవ్ చెయ్యు. కింద అందరి కింది నుంచి వర్క్ చేసుకుంటూ మొదలుపెట్టు. మళ్ళీ నీ టీమ్ నిలబడతది" అనే